హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో కొబ్బరి అన్నము, కొబ్బరి పాలనం చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దాచిన చెక్క, అలాగే దాచిన ఆకు అవన్నీ వేసుకోవాలన్నమాట. యాలకులు అవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు. మసాలా బిర్యానీ ఆకులు ఉంటే వేసుకోవాలి. చాలా బాగుంటుంది కొబ్బరి పాలన్నము. చక్కగా వేయించుకోవాలి. మనం ఫస్ట్ ఏం చేయాలంటే కొబ్బరిని కొబ్బరిని ఫస్ట్ మిక్సీలో వేసి మనం పాలు చేసుకోవాలి. ఫస్ట్ ఇది చూసారా, కొబ్బరి పాలు అయిపోయింది చూసారా, చాలా చిక్కగా తీసింది. నెక్స్ట్ మా అత్తగారు నెక్స్ట్ ఏమో రైస్ వేసేయాలి. ఎన్ని గ్లాసులు? 2 గ్లాసులు బియ్యం నీళ్ళు. మేము 2 గ్లాసులు పోసుకున్నాం బియ్యము. అలాగే నెక్స్ట్ పాలు పోసుకోవాలి. 2 గ్లాసులకి ఒక 5 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. నెక్స్ట్ పాలు నెక్స్ట్ ఈ పాలు కూడా పోయాలన్నమాట. పాలు జర చెక్క కొబ్బరి అలా మిక్సీ పెట్టి చెక్క మాత్రమే దాన్ని ఇలా వలపెట్టి పాలు చక్కగా నీట్గా కింద పడకుండా పాలు తీసింది. దాన్ని ఇప్పుడు ఆ పాలు అన్నమాట. నెక్స్ట్ బిర్యానీ రైస్ వేసేసాం కదా, పాలు వేయాలా. ఎన్ని గ్లాసులు పోయాలి? బియ్యానికి సరిపడా మనం పాలు పోసుకోవాలండి. మనం 2 గ్లాసులు పోసుకున్నాం కాబట్టి 1, 2 కొలత గ్లాసుతో పోసుకున్నాము. 2 గ్లాసులకి 5 గ్లాసులు పాలు పోసుకున్నాం. 2 గ్లాసులు బియ్యాన్ని 5 గ్లాసులు పాలు పోసుకున్నాము. ఇది రైస్ కుక్కర్లోనే చేస్తే చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. మన రైస్ కుక్కర్లో అయితే నార్మల్ కుక్కర్లో టైం పడుతుంది కదా, అది మేము రైస్ కుక్కర్లో చేస్తాం అన్నమాట. చక్కగా చూడండి, చక్కగా చూసారు బాగా మరుగుతున్నాయి. చక్కగా అన్ని యాలకులు, దాచిన చెక్క అన్నీ పైకి వస్తాయి చూసారా. అలా బాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ ఇష్టం, మామూలు సాల్ట్ వేసుకోవచ్చు, రాళ్ళుప్పు వేసుకోవచ్చు. మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను మా అత్తగా రాళ్ళుప్పు వేసిన చక్కగా నీట్గా తొందరగా కరుగుతుందని పాలలో వేసాం కదా. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి కొబ్బరి పాలన్నం రెడీ. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్.